మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరి నా శుభాభివందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి 48వ రోజుకి దేవుడు యొక్క అరుణోదయ వాక్య పట్టు నడిపించారు. ఈరోజు మనం అపొస్తల కార్యములు 19వ అధ్యాయము 20వ అధ్యాయము దేవుని యొక్క వాక్య పట్టణం చేద్దాం. ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. గతించిన 47 రోజులుగా ప్రభువా మీరు ఎంతగానో ఈ యొక్క కార్యక్రమం చక్కగా జరిగిస్తున్న విధానానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ దినము కూడా ప్రభా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయంతో నడిపించమని అడుగుతున్నాం ప్రభా. అపొస్తల కార్యాలు 19-20 అధ్యాయం చదువుతుండగా మీ తోడు మీ సహాయం అనుగ్రహించమని అడుగుతూ ప్రారంభం నుంచి ముగింపు వరకు ఏ విధమైన ఆటంకం లేకుండా చక్కగా ప్రశాంతమైన వాతావరణం జరిగించిన కృప మాకందరికీ దయచేయమని అడుగుతూ మా ప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. అపొస్తల కార్యాలు 19వ అధ్యాయము. అపోలో కొరింథీలో నున్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడుగగా, వారు పరిశుద్ధాత్మను ఉన్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి. అప్పుడు అతడు, అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిస్ము పొందితిరని అడుగగా, వారు యోహాను బాప్తిసం బట్టియే అని చెప్పిరి. అందుకు పౌలు, యోహాను తను వెనుక వచ్చిన వాని యందు అనగా యేసునందు విశ్వాసం ఉంచవాలనని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమై బాప్తిసం ఇచ్చినని చెప్పెను. వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిసం పొందిరి. తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలుపెట్టిరి. వారందరూ ఇంచుమించు 12 పురుషులు. తర్వాత అతడు సమాజ మందిరంలోకి వెళ్ళి ప్రసంగించుచు దేవుని రాజ్యమును గూర్చి తర్కించుచు ఒప్పించుచు ధైర్యముగా మాట్లాడుచు 3 నెలలు గడిపెను. అయితే కొందరు కఠినపరచబడిన వారై ఒప్పుకొనక జనసమూహము ఎదుట ఈ మార్గమును దూషించుచున్నందున అతడు వారిని విడిచి శిష్యులను ప్రత్యేకపరచుకొని ప్రతి దినము తురన్ను అను ఒకని పాఠశాలలో తర్కించుచు వచ్చెను. 2 ఏళ్ల వరకు ఇలాగున జరిగేను గనుక యూదులేమి గ్రీసు దేశస్థులేమి ఆసియాలో కాపురమున్న వారందరూ ప్రభు వాక్యము వినిరి. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను. అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దెయ్యములు కూడా వదిలిపోయెను. అప్పుడు దేశ సంచారులను మాంత్రికులైన కొందరు యూదులు, పౌలు ప్రకటించు యేసు తోడు మిమ్మును ఉచ్చాటన చేయుచున్నానన్న మాట చెప్పి దెయ్యములు పట్టిన వారి మీద ప్రభువైన యేసు నామమున ఉచ్చరించుటకు పూనుకొనిరి. యూదుడైన స్కెవయాను ఒక ప్రధాన యాజకుని కుమారులు 7 అలాగును చేయుచుండిరి. అందుకు ఆ దయ్యము, నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా ఎరుగుదును గాని మీరెవరని అడగగా, ఆ దయ్యం పట్టినవాడు ఎగిరి వారి మీద పడి వారిలో 2 లొంగదీసి గెలిచెను. అందుచేత వారు దిగంబరులై గాయము తగిలి ఆ ఇంట నుండి పారిపోయిరి. ఈ సంగతి ఎఫెసులో కాపురమున్న సమస్తమైన యూదులకును గ్రీసు దేశస్థులను తెలియవచ్చినప్పుడు వారందరికీ భయము కలిగెను గనుక ప్రభువైన యేసు నామము గణపరచబడెను. విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకొనిరి. మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. వారు లెక్క చూడగా వాటి వేల 50,000 వెండి రూకలాయెను. ఇంత ప్రభావంతో ప్రభు వాక్యము ప్రబలమై వ్యాపించెను. ఇలాగూ జరిగిన తర్వాత పౌలు మాసిదోనియా అఖయ దేశముల మార్గమున వచ్చి యెరూషలేమునకు వెళ్ళవలెనని మనసులో ఉద్దేశించి, నేనక్కడికి వెళ్ళిన తర్వాత రోమా కూడా చూడవలెనని అనుకొనెను. అప్పుడు తనకు పరిచర్య చేయువారిలో తిమోతి, ఎరస్తు అను వారి 2 మాసిదోనియాకు పంపి తను ఆసియాలో కొంతకాలము నిలిచిండెను. ఆ కాలమందు క్రీస్తు మార్గమును గూర్చి చాలా అల్లరి కలిగెను. ఎలాగనగా, దెమెత్రియాను అను కంసాలి అర్తెమిదేవికి వెండి గూళ్లను చేయించుట వలన ఆ పని వారికి మిగుల లాభము కలగచేయుచుండెను. అతడు వారిని అట్టి పని చేయు ఇతరులను గుంపుగూర్చి, అయ్యలారా, ఈ పని వలన మనకు జీవనము బహు బాగుగా జరుగుచున్నదని మీకు తెలియను. అయితే చేతులతో చేయబడినవి దేవతలు
కావని ఈ పౌలు చెప్పి ఎఫెస్సులో మాత్రము కాదు, దాదాపు ఆసియా అందంతటా బహు జనమును ఒప్పించి త్రిప్పి ఉన్న సంగతి మీరు చూచియు వినియు నున్నారు. మరియు ఈ మన వృత్తియందు లక్ష్యము తప్పిపోవుటయ్యగాక మహాదేవి అయిన అర్తెమీ దేవి యొక్క గుడి కూడా తృణీకరింపబడి ఆసియందంతటను భూలోకమందును పూజింపబడుచున్న ఈమె యొక్క గొప్పతనము తొలగిపోవునని భయము తోచుచున్నదని వారితో చెప్పాను. వారు విని రౌద్రంతో నిండిన వారై ఎఫెసీయుల అర్తెమీదేవి మహాదేవి అని కేకలు వేసిరి. పట్టణము బహు గలిబిలిగా ఉండెను. మరియు వారు పౌలుతో ప్రయాణమై వచ్చిన మాసిదోనియా వారైన గాయును అరిస్తార్కును పట్టుకొని దొమ్మిగా నాటకశాలలో చొరబడిరి. పౌలు జనుల సభ యొద్దకు వెళ్ళదలిచెను గాని శిష్యులు వెళ్ళనీయలేదు. మరియు ఆసియా దేశాధికారుల కొందరు అతనికి స్నేహితులై ఉండి అతని యొద్దకు వర్తమానము పంపి నీవు నాటకశాలలోనికి వెళ్ళవద్దని అతనిని వేడుకొనిరి. ఆ సభ గలిబిలిగా ఉండెను గనుక కొందరిలాగున కొందరు అలాగున కేకలు వేసిరి. తామెందు నిమిత్తము కూడుకొనిరో చాలామందికి తెలియలేదు. అప్పుడు యూదులు అలెగ్జాండర్ను ముందుకు త్రోయగా కొందరు సమూహంలో నుండి అతనిని ఎదుటికి తెచ్చిరి. అలెగ్జాండర్ సైగ చేసి జనులతో సమాధానము చెప్పుకొనవలెనని ఉండెను. అయితే అతడు యూదుడని వారు తెలుసుకొనినప్పుడు అందరూ ఏకశబ్దంతో 2 గంటల సేపు ఎఫెసీయుల అర్తమీదేవి మహాదేవి అని కేకలు వేసిరి. అంతటా కరణము సమూహమును సముదాయించి ఎఫెసీయుల పట్టణము అర్తమి మహాదేవికిను ధూపాతి యొద్ద నుండి పడిన మూర్తికిను పాలకురాలై ఉన్నదని తెలియని వాడెవడు? ఈ సంగతులు నిరాక్షేపమైనవి గనుక మీరు శాంతము కలిగి ఏదియు ఆతృతపడి చేయకునుట ఆవశ్యకము. మీరు ఈ మనుషులను తీసుకుని వచ్చితిరి. వీరు గుడి దోచిన వారు కారు, మన దేవతను దూషింపను లేదు. దేమిత్రికిను అతనితో కూడానున్న కంసాలకును ఎవని మీదనైనా వ్యవహారం ఏదైనా ఉన్న ఎడల న్యాయసభలు జరుగుచున్నవి. అధిపతులు ఉన్నారు గనుక వారు ఒకరితో ఒకరు వ్యాజ్యమాడవచ్చును. అయితే మీరు ఇతర సంగతులను గూర్చి ఏమైనాను విచారణ చేయవలనని ఉంటే అది క్రమమైన సభలో పరిష్కారమగును. మనము ఈ గలిబిలిని గూర్చి చెప్పదగిన కారణమేమీ లేనందున నేడు జరిగిన అల్లరిని గూర్చి మనలను విచారణలోనికి తెత్తురేమో అని భయమవుచున్నది. ఇట్లు గుంపు కూడినందుకు తగిన కారణము చెప్పజాలమని వారితో అనెను. అతడిలాగు చెప్పి సభను ముగించెను. 20వ అధ్యాయము. ఆ అల్లరి అణిగిన తర్వాత పౌలు శిష్యులను తన యొద్దకు పిలవనంపించి హెచ్చరించిన మీదట వారి యొద్ద సెలవు పుచ్చుకొని మాసిదోనియకు వెళ్ళుటకు బయలుదేరాను. ఆ ప్రదేశముల యందు సంచరించి ఎక్కువ మాటలతో వారిని హెచ్చరించి గ్రీసునకు వచ్చెను. అతడు అక్కడ 3 నెలలు గడిపి ఓడ ఎక్కి సిరియాకు వెళ్ళవలనని ఉండగా అతని విషయమై యూదులు కుట్ర చేయుచున్నందున మాసిదోనియా మీదుగా తిరిగి రావాలనని నిశ్చయించుకొనెను. మరియు పుర్రు కుమారుడును బెరయ పట్టణస్థుడైన సోపాత్రును తెస్సలోనికయులలో అరిస్తార్కును సెకుందును దెర్బే పట్టణస్థుడైన గాయును తిమోతియును ఆసియా దేశస్థులైన తూకీకు త్రోఫీమును అతనితో కూడా వచ్చిరి. వీరు ముందుగా వెళ్ళి త్రోయాలో మా కొరకు కనిపెట్టుకొని ఉండిరి. పులియని రొట్టెల దినములైన తర్వాత మేము ఓడ ఎక్కి ఫిలిప్పి విడిచి 5 దినములలో త్రోయాకు వచ్చి అచ్చట వారి యొద్ద 7 దినములు గడిపితిమి. ఆదివారంన మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెలనయుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములుండెను. అప్పుడు ఐతుకు అను ఒకనొక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్రభారము వలన జోగి 3వ అంతస్తు నుండి క్రిందపడి చనిపోయిన వాడే ఎత్తబడెను. అంతటా పౌలు క్రిందకి వెళ్ళి అతని మీద పడి కౌగిలించుకొని మీరు తొందరపడకుడి, అతని ప్రాణం అతనిలో నున్నదని వారితో చెప్పాను. అతడు మరలా పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకొని తెల్లవారు వరకు విస్తారముగా సంభాషించి బయలుదేరాను. వారు బ్రతికిన ఆ చిన్నవాణిని తీసుకొని వచ్చినప్పుడు వారికి విశేషమైన ఆదరణ కలిగాను. మేము ముందుగా ఓడ ఎక్కి
అస్సుల్లో పౌలును ఎక్కించుకొనవలనని అక్కడికి వెళితిమి. తాను కాలినడకను వెళ్ళవలనని అతడ ప్రకారముగా మాకు నియమించి ఉండెను. అస్సులో అతడు మాతో కలుసుకొనినప్పుడు మేము అతనిని ఎక్కించుకొని మితులేనేకు వచ్చితిమి. అచ్చట నుండి వెళ్ళి మరునాడు కియోసునకు ఎదురుగా వచ్చితిమి. మరునాడు సమోసునకు చేరి ఆ మరునాడు మిలేతుకు వచ్చితిమి. సాధ్యమైతే పెంతెకోస్తు దినమున యెరూషలేములో ఉండవలనని పౌలు త్వరపరచుండెను గనుక అతడు ఆసియాలో కలహారణము చేయకుండా ఎఫెసును దాటిపోవాలనని నిశ్చయించుకొని ఉండెను. అతడు మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానము పంపి సంఘపు పెద్దలను పిలిపించెను. వారు తన యొద్దకు వచ్చినప్పుడు అతడు వారితో ఇట్లనెను, నేను ఆసియాలో కాలు పెట్టిన దినము నుండి ఎల్లకాలము మీ మధ్య ఎలాగో నడుచుకుంటునో మీరే ఎరుగుదురు. యూదుల కుట్రల వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయభావంతో నేను ఎలాగో ప్రభువును సేవించుచుంటినో మీకే తెలియను. మరియు ప్రయోజనకరమైనది ఏదియూ దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియజేయచ్చు బోధించుచు దేవుని ఎదుట మారుమనసు పొంది మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలనని యూదులకును గ్రీసు దేశస్థులకును ఎలాగూ సాక్ష్యమిచ్చుచుంటినో ఇదంతయు మీకు తెలియను. ఇదిగో నేను ఇప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడనై యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. అక్కడ నాకు ఏమేమి సంభవించునో తెలియదు కానీ బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలోనూ నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడని తెలియను. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదిముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనట్లేదు. ఇదిగో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు నేను మీ మధ్యను సంచరించుచుంటిని. మీలో ఎవరునో ఇక మీదట నా ముఖము చూడరని నాకు ఇప్పుడు తెలియను. కాబట్టి మీలో ఎవరి నాశనము విషయమైనను నేను దోషిని కానని నేడు మిమ్మును సాక్ష్యము పెట్టుచున్నాను. దేవుని సంకల్పమంతయు మీకు తెలుపకుండా నేనేమీ దాచుకొనలేదు. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చియు మీ మటుకు మిమ్మను గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలనని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విర్చుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పితనని మీరు జ్ఞాపకము చేసుకుని మెలకువగా ఉండుడి. ఇప్పుడు దేవునికిను ఆయన కృప వాక్యమునకును మిమ్మను అప్పగించునను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలగజేయుటకును పరిశుద్ధ పరచబడిన వారందరిలో స్వాస్థ్య మనుగరించుటకును శక్తిమంతుడు. ఎవని వెండినైనను బంగారంనైనను వస్త్రములైన నేను ఆశింపలేదు. నా అవసరాల నిమిత్తమును నాతో ఉన్నవారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియను. మీరును ఇలాగూ ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలనని పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకొనవలనని అన్ని విషయములలో మీకు మాదిరి చూపితనని చెప్పాను. అతడు ఇలాగూ చెప్పి మోకాలుని వారందరితో ప్రార్థన చేసాను. అప్పుడు వారందరూ చాలా ఏడ్చిరి. మీరు ఇక మీద నా ముఖము చూడరని అతడు చెప్పిన మాటకు విశేషముగా దుఃఖించుచు పౌలు మెడ మీద పడి అతనిని ముద్దు పెట్టుకొని వారు ఓడ వరకు అతనిని సాగనంపిరి. దేవుడు యొక్క వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుని ఈ యొక్క కార్యక్రమం ముగించుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ నామానికి వందనాలు ప్రభా. ఈ యొక్క కార్యక్రమం తండ్రి ప్రారంభం నుంచి నేను ముగింపు వారు మీరు ఎంత చక్కగా జరిగించారు. అపొస్తల కార్యాలు 19-20 అధ్యాయము చదవడానికి ఇచ్చిన కృపకే స్తోత్రం చెల్లించుకున్నాం తండ్రి. ఈ దినమంతా మేము చేస్తున్న ప్రయత్నంలో అన్ని విషయాల్లో మాకు తోడు సహాయం అనుగ్రహించమన్నారు. మా ప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా వందనాలండి.